కస్బా న్యూస్కు సాలిడ్ టీవీకి స్వాగతం. నేను పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో ఉన్నాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద ఎమ్మెల్యే గారిని అడిగి కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ పటాన్చెరులో ఉన్న క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. కస్బా న్యూస్ తరఫున కొన్ని విషయాలు ప్రజల ముందు పెట్టాలని మహిపాల్ రెడ్డి గారిని, గూడెం మహిపాల్ రెడ్డి గారిని 2-3 విషయాలు అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు నమస్కారం. సార్, ముఖ్యంగా పటాన్చెరులో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 100 కోట్ల రూపాయలతోటి ఒక ప్రధాన హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం అయింది. అన్ని రకాల నిర్మాణం అయ్యుండి కూడా రాజకీయ ఆధిపత్య ధోరణి వల్ల అది ఆలస్యం అవుతున్నది. అసలు ఈ రాజకీయ ఆధిపత్య ధోరణి ఏంది? అసలు ఆ హాస్పిటల్ ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది? ఇప్పటి వరకు దానికైనా ఎన్ని 100 కోట్లు అయినాయి? ఇంకెంత అవసరం వస్తుంది? కొద్దిగా ఇది ప్రజలలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి చెప్పండి. అందరికీ నమస్కారం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పటాన్చెరు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు సిఎస్ఆర్ ఫండ్ సమకూర్చి 300 కోట్లతోటి దాన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. అది పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా కార్మికులకు ఆ ట్రీట్మెంట్ అనేది వర్తింపజేయాలనే ఆలోచనతోటి ఇంత గతంలో ఉన్న 100 బెడ్లు ఇప్పుడు వచ్చేది 200 బెడ్లు, మొత్తం 300 బెడ్ల హాస్పిటల్, 300 కోట్లు. దానికి ఫౌండేషన్ వేసి సివిల్ వర్క్ ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఒక 5% సివిల్ వర్క్ ఉంది. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇంకా 40 crores ఇంకా దానికి మొన్న 11 కోట్ల రూపాయల మిషనరీ రావడం జరిగింది. నేను పొద్దుగాలే మెడికల్ హెల్త్ డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది. దాన్ని ఇంకా 31 crores రూపీస్ మిషనరీ రావాలి. అది గవర్నమెంట్ ఇవ్వాలి. సిఎస్ఆర్ అనుకున్న మట్టుకు సిఎస్ఆర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి గవర్నమెంట్ ఇవ్వాలా. గవర్నమెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటిదాకా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు. హెల్త్ మినిస్టరు జిల్లా వాసి అయినా దాని మీద పర్సనల్ కేర్ తీసుకొని ఇమీడియట్లీగా 31 crores రిలీజ్ చేసి దాన్ని మిషనరీ తెచ్చి ఈ ప్రాంత కార్మికులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ దాన్ని అందించినట్టయితే మెరుగైన వైద్యం అందడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా 78, 80 నుంచి 72 నుంచి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పడ్డాయి. ఈ ప్రాంతం అన్ని రకాల నష్టం జరిగింది. ఒక్క రకమైనటువంటి నష్టం కాదు, అన్ని రకాల నష్టం జరిగింది. హెల్త్ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, రకరకాల ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా అన్ని రకాల నష్టం జరిగింది. వ్యవసాయ పరంగా కానీ అన్ని రకాల మంచి వ్యవసాయ పొలాలు ఇప్పుడు ఇందిరాగాంధీ ఎంపీ గెలిచిన తర్వాత టోటల్ సబ్సిడీ మీద ఇండస్ట్రీ రావడం జరిగింది. పాషమేలారం అనుకోండి, పటాన్చెరు అనుకోండి, రామచంద్రాపూర్ అనుకోండి, అలాగే కాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, బొల్లారం, ఇవన్నీ గిట్ట ఇండస్ట్రీస్ రావడం జరిగింది సబ్సిడీ. దాంట్లో ఇండస్ట్రీస్ వచ్చినాయని చాలా సంతోషపడ్డాం. మా పిల్లలకు జాబ్లు వస్తాయి, మా ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని చాలా సంతోషపడ్డాం. కానీ డెవలప్ కాలేదు. పొల్యూషన్తో విషగుండంగా మారిపోయింది పటాన్చెరు నియోజకవర్గం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో రంగరాజన్ గవర్నర్గా విజిట్ చేయడం జరిగింది. చాలామంది అఫీషియల్స్, పెద్ద పెద్ద లీడర్ గిట్ట ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఏం మేలు చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో మొదటి వరుసలో పెట్టి పొల్యూషన్ పూర్తి స్థాయిలో అరికట్టే విధానాన్ని, ఎక్విప్మెంట్ ప్రతి కంపెనీకి బిగించుకోవాలి, మిషనరీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, డస్ట్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఇంకా రకరకాల విధాల వెలువడే పొల్యూషన్ బయటికి రాకుండా ఆ కంపెనీలోనే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకొని అక్కడనే అరికట్టే విధానాన్ని వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతం అంతా విపరీతమైన డెవలప్ జరిగింది. ఈరోజు పటాన్చెరు అంటే
ఈరోజు పటంచెరులో అప్పుడు గతంలో వర్కర్స్ క్యాడర్ తప్ప వేరే క్యాడర్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు డాక్టర్సు, ఇంజనీర్సు, ఆర్మీసు, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ సంస్థలు, సాఫ్ట్వేర్ వర్కర్సు, చాలామంది రకరకాల కేటగిరీల ఇంజనీర్లు ఇక్కడ మా దగ్గర ఉంటున్నారు. గ్రేటర్ కమ్యూనిటీ కానీ, అపార్ట్మెంట్ కల్చర్ కానీ. ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తము పొల్యూషన్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పొల్యూషన్ బంద్ అయిన తర్వాత గ్రేటర్ కమ్యూనిటీస్ కల్చర్ వచ్చింది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ఉన్నది, మౌలిక వసతులన్నీ కరెంటు, వాటరు, డ్రైన్స్, రోడ్స్, రేడియల్ రోడ్స్ అన్నీ సమకూర్చడం జరిగింది. ఈ 10-12 సంవత్సరాలలో మేము ఎమ్మెల్యే అయిన తర్వాత 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అభివృద్ధి శరవేగంగా ఈ ప్రాంత ప్రజలకు అందించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ రావడానికి మొగ్గు చూపి ఈ ప్రాంతంలో ఉండడానికి, నివసించడానికి విద్యా సంస్థలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, వారి పిల్లలు, వాళ్ళ పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, వారి మన బిజినెస్లు చేసుకోవడానికి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య బిడ్డలందరూ ప్రశాంత వాతావరణంలో ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల సంది చాలా మళ్ళీ కుంటుపడ్డది. ఇంకొక ప్రశ్న ఎమ్మెల్యే గారు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, సిఎస్ఆర్ నిధులు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడి ప్రాంత పరిశ్రమలు ఉంటే ఆ ప్రాంత ప్రజలకి ఆ నిధులు వాడుకోవాలనేది సుప్రీంకోర్టు నామ్స్లో ఉన్నట్టు మా దగ్గర ఉన్న సమాచారం. దాని ప్రకారం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు ఉన్నట్టు సమాచారం. అది కలెక్టర్ దగ్గర ఉన్నట్టు సమాచారం. ఈ నిధులు ఇతర ప్రాంతాలకు పోతున్నప్పుడు మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? దాని మీద ఉండండి ఒక్క విషయం, దాని మీద ప్రజలలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మా పైసలు మా ప్రాంతానికి ఖర్చు పెట్టకుండా వేరే ప్రాంతానికి తరలిపోతుంటే మా ఎమ్మెల్యే గారు ఏమి మాట్లాడట్లేరు అనేటువంటి ప్రశ్న ప్రజలలో వచ్చింది. ఇది చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ప్రజలకు మీరు తెలియజేయాలి. వాస్తవమైన మాట అది. ఈ ప్రాంతంలో పొల్యూషన్తో బాధపడుతున్న ప్రాంతము. ఈ ప్రాంతంలో స్కూల్ బిల్డింగ్లు కానీ, కాలేజ్ బిల్డింగ్స్ కానీ, మినీ స్టేడియాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ ఫండ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర నియోజకవర్గాలకు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. దాని మీద నేను కలెక్టర్, గతంలో ఉన్న ఇంతకుముందు ఉన్న కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి ఇప్పుడున్న కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమం చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో అంతే పొల్యూషన్ కూడా అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలు పొల్యూషన్తో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కాబట్టి అటువంటి పొల్యూషన్కు వ్యతిరేకంగా ఇక్కడ గతంలో మీకు కూడా తెలుసు, మనం 40-50 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నాం. డాక్టర్ కిషన్ రావు అనేటువంటి సామాజికవేత్త ఎన్నో కాలుష్య వ్యతిరేక పోరాటాలు చేసి సుప్రీంకోర్టులో కేసు వేసి 567 కోట్ల రూపాయలు మన పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఇప్పించిన చరిత్ర ఉన్నది డాక్టర్ కిషన్ రావు తోటి. అంతేకాకుండా ఈ రోజుకి మన పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉచిత మంచినీరు త్రాగుతున్నారంటే కూడా దానికి డాక్టర్ కిషన్ రావే కారణం అన్న సంగతి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి ఇంత పెద్ద హాస్పిటల్కి ఈ సిఎస్ఆర్ నిధులు తెచ్చిన హాస్పిటల్కి తెలంగాణ మేధావి కాబట్టి అటువంటి మేధావిని గౌరవించడానికి డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టడంలో ఎమ్మెల్యే గారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? కిషన్ రావు గారి పేరు పెట్టడం అంటే దానికి జీవో తీయవలసి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం తరఫున మేము రిప్రజెంటేషన్ చేసినాము. దాంతోపాటు దానికి నామకరణం చేయడానికి ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. మళ్ళీ దానికి వేరే పేరు ఎందుకని ఒక ఆలోచన చేస్తూ దానికి ప్రయత్నం చేస్తాము. అంటే డాక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ అంటేనే డాక్టర్ కిషన్ రావు గారు కాబట్టి ఆ నిధులు సిఎస్ఆర్ ఫండ్ అంటే డాక్టర్ కిషన్ రావు చాలా పోరాటాలు చేసిండు, పొల్యూషన్ మీద పోరాటాలు చేసిండు. ఆయన ఈ ప్రాంతంలో తెలంగాణలో మేధావి, ఆయన ఒక మేధావి. కానీ సిఎస్ఆర్ ఫండ్ అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ గవర్నమెంట్ జీవో తీసింది కాదు, అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్. వాడు సంపాదించిన దాంట్లో 2% ఖర్చు పెట్టవలసింది. కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి, ఇంకోటి XYZ ఏది ఉన్నా 2% పక్కగా వింగ్ అనేది సిఎస్ఆర్ వింగ్ అనేది పక్కకు పెట్టి 2% ఖర్చు పెట్టాలి. కానీ పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. పవర్ ఉపయోగించి కలెక్టర్ను ఉపయోగించుకొని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు.
నిధులు పక్క నిధులు పక్కదారి పట్టిస్తాను. సిఎస్ఆర్ ఫండ్ మాత్రమే చెప్తున్నా, వేరే ఉద్దేశం కాదు. దాన్ని మన ప్రాంతంలో జిన్నారంలో ఒక స్టేడియం, బొల్లారంలో ఒక స్టేడియం, గడ్డపోతారంలో ఒక స్టేడియం, మన మన పాటి గన్పూర్లో ఎస్విఆర్ కాడ ఒక స్టేడియం ల్యాండ్, తెల్లాపూర్లో ఒక స్టేడియం ల్యాండ్, మినీ స్టేడియాలకు 5 ఎకరాల ల్యాండ్ తీసి పెట్టడం జరిగింది. ఆ స్టేడియాల ద్వారా పిల్లల యువతకు మంచి స్పోర్ట్స్లో రాణిస్తారు, సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తారు, రకరకాల వ్యాధులు పోవడానికి ప్రతి డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాకింగ్ చేయండి, వార్మప్ చేయండి అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో 5 స్టేడియాలు ఉన్నాయి డెవలప్ చేయడానికి. దాని పూర్తి స్థాయిలో అదొకటే కాదు, రేపు డిగ్రీ కళాశాలలు కావాలి, జూనియర్ కళాశాలలు కావాలి. అమీన్పూర్ ఉన్నది పెద్ద మండలం, అక్కడ జూనియర్ కళాశాల కావాలి, డిగ్రీ కళాశాల కావాలి. గుమ్మడిదాల ఉన్నది, అక్కడ జూనియర్ కళాశాల కావాలి, డిగ్రీ కళాశాల. మరి సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసుకో ఇవ్వాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు. అప్రోచ్ అయినాం, పెట్టినాం, ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం, పర్మిషన్ ఇస్తలేదు. సిఎస్ఆర్ ఫండ్ ఇవన్నీ మా దగ్గర చాలా పనులు చేసేటి. ఇది పటంచెరు అంటే ఒక మినీ భారతదేశం. ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాల జనం ఉన్నారు. వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే, పటంచెరు వాసులే. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మాది, లీడర్షిప్ది. గ్రాస్ లెవెల్ నుంచి, గ్రామ స్థాయి నుంచి మా లెవెల్ వరకు వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మాది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సహకరిస్తలేదు. సార్, 2 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి, దాంతో ఆపేద్దాం. మా ఇంటి బ్యాక్ సైడ్ బంగారిగడ్డ ప్రాంతంలో చిన్న జిఎస్ఆర్ సొసైటీ వాళ్ళ ట్రస్ట్ పేరు మీద చిన్న జిఆర్ స్వామి ట్రస్ట్ పేరు మీద 2 ఎకరాల భూమి మీద వెంకటేశ్వర 33 గుంటలు ఆ టెంపుల్ అభివృద్ధి కోసం మీరేమన్నా కార్యరూపం తీసుకుంటున్నారా? ఆల్రెడీ బాలాజీ నగర్ అనేది వెంకటేశ్వర స్వామి చచ్చిపోయిన స్వర్గీయ మన నారాయణరావు గారు 72 నుంచి 78 వరకు దాన్ని బంగారుగడ్డ 400 ఎకరాలు డెవలప్ చేసిండు. లేఅవుట్ చేసి, పంచాయత్ లేఅవుట్ చేసి అమ్మేసిండు. అది టోటల్ 100% పట్టా ల్యాండ్. ఏ కోనాన గిట్ల గవర్నమెంట్ ల్యాండ్ లేదు. దాన్ని చేసిన తర్వాత దాని బాలాజీ టెంపుల్ కట్టడానికి దాన్ని పూర్తి స్థాయిలో బాలాజీ గుడి కడితేనే వెంకటేశ్వర స్వామి అంటే బాలాజీ అంటే బాలాజీ నగర్ అని పెట్టింది. బంగారుగడ్డ పేరు బాలాజీ నగర్ అని. దాని మధ్యంతరనే అయిపోయింది. స్లాబ్ లెవెల్నే గోడలు కట్టి అయిపోయింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2017లో ఇక్రిసెట్ ఫెన్సింగ్ కొట్టి 40 ఫీట్ రోడ్ ఫార్మేషన్ చేసిన. ఆ గుడి కట్టాలని గుడి అంతా క్లీన్ చేసిన, దాని అంతా ఊరోళ్ళందరూ పిలిచిన. దానికి ఏం చేసినామంటే ఇక్రిసెట్ ఫెన్సింగ్ కానుకొని 40 ఫీట్ల రోడ్డు మట్టి ఫార్మేషన్ చేసినాం. ఇక్కడ కట్టమికి లాగలమ్మ గుడికి ఆడికి వెళ్ళి అక్కడ ఏషియన్పేట దాకా అక్కడికి రోడ్డు వెడల్పు చేసినాం. ఇన్కోర్ పక్కపంటి ఈ 2 రోడ్లు డెవలప్ చేసి బాలాజీ గుడి కట్టాలి. దాని తర్వాత వెంకటేశ్వర టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ 2 కట్టాలని ఒక 80 కోట్లతో ఎస్టిమేట్ చేసి రెడీ ఉన్నది. అది తీసుకురమ్మన్న ఫైల్. చాలా మంచి పెద్ద ప్రాజెక్ట్. అది చేస్తే మీరు 500 గుళ్ళు 800 అది ఇంచుమించు 100 కోట్ల ప్రాజెక్ట్. అది ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ మన గండిపేటలో పోయి చూసి వచ్చిన ఇస్కాన్ టెంపుల్ ఏ విధంగా కట్టింది. ఆ ఇంజనీరింగ్ వాళ్ళే మాకు ప్లాన్ ఇచ్చారు. దాని ప్రకారంగా బాలాజీ ఇస్కాన్ టెంపుల్ కడితే దానికి 33 గుంటల ల్యాండ్ చిన్నజీఆర్ స్వామి దగ్గరికి పోయినా ఆయన పర్మిషన్ తీసుకున్నా. మీరు కట్టండి, నేను వచ్చి ఫౌండేషన్ వేస్తా అన్నాడు. దాని పక్కకు వేరే వాళ్ళకి పట్టా ల్యాండ్ ఉంది, వాళ్ళకి వెళ్ళి 1 ఎకరం 2 ఎకరాలు తీసుకుంటే 3 ఎకరాలలో ప్లాన్ చేస్తున్నాం. మంచి ఆలోచన చేస్తున్నాము. దాని ప్రాసెస్లో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. దానికి ఎక్కడ కాంప్రమైజ్ అయితలేము. ఇది సాక్షరు కలర్ ప్రింట్ ఉండే కదనే, కలర్ ప్రింట్ ఉండే కదా, ఉన్నది కలర్ ప్రింట్ ఉంటుంది. ఆడ ఉంటుంది చూడు, మొత్తం ఎస్టిమేట్ కలర్ ప్రింట్ అంతా ఉంటుంది. ఇది 100 ఎకరాల 91 ఎకరా చెరువు. ఇది సాకి చెరువు. ఇది సాకి చెరువు. దాన్ని ప్లాన్ చేస్తున్నాం. 100 crores ప్రాజెక్ట్. అది
చాలా మంచి ఆలోచన. నేను ఖచ్చితంగా మా మీడియా సంస్థల తరఫున ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టిండు. బంగారి 250 గుళ్ళు ఇనాగ్రేషన్ చేసినాం, ఇంకా 40 గుళ్ళు ఇనాగ్రేషన్ చేయాలి. ఇది గిట ఈ ప్రాజెక్ట్ గిట కంప్లీట్ చేస్తాం. ఆ భగవంతుడు శక్తి ఇస్తుంది. ఖచ్చితంగా. శక్తి లేకపోతే పోతాం. ఇంకొక 2 ఇప్పుడు శక్తి లేకపోతే పోతాం అంటున్నా. ఎంఐజీలో అంతే ఎంఎంటిఎస్ మనం ఎక్కడ ఉన్నాం? భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటాయి కూడా. మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి అది గుర్తిస్తారు. ఇంకొకటి ప్రధాన ప్రశ్న ఒకటి ఎమ్మెల్యే గారు, ఎంఎంటిఎస్ ట్రైన్ ఏదైతే ఉందో ఎల్ఐజికి వెళ్ళి ఇకిర్సాట్ ఫెన్సింగ్కు వరకు మార్చాలి. అక్కడ ఆ స్టేషన్ ఉండడం వల్ల ఇటు ప్రజలకు ఏమి ఉపయోగకరం లేదు. ఆ ట్రైన్ కూడా అది మధ్యస్థంగా ఆగిపోయినది. అది లింగంపల్లి టు ఆర్సీపురం వరకు అట్లా ఎంఎంటిఎస్ ద్వారా ఎక్కడం లేదు. అట్లా ఆగిపోయి అట్లా పెండింగ్లో ఉంది. అది మేము చాలాసార్లు రైల్వే జిఎం గిట రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ అయితే నేను మొన్న ఈ మధ్యలో ఎంపీ రఘునందన్ రావు గారిని కలిసిన ఇదే విషయం మీద మాట్లాడితే మీ పెట్టిన ప్రపోజల్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా అదేం లేదు, కార్యరూపం దాల్చింది, ఇకిర్సాట్ ఫెన్సింగ్ వరకు వస్తున్నది అని అంటే, మరి ఈ సందర్భంగా మీరు ఎమ్మెల్యే గారిని కూడా ఒకసారి కలవండి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అనేటువంటి మాట. రైల్వే డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ సబ్జెక్ట్ ఎంపీ కాబట్టి ఆయన చెప్తే ఒక తీరు ఉంటుంది, నేను చెప్తే ఒక తీరు ఉంటుంది. నేను పబ్లిక్ రిప్రజెంటే, కానీ ఎంపీ అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఉన్నది తర్వాత తీసుకుంటాం, మా వాళ్ళు తీసుకుంటాం. ఇంకొకటి ప్రధానమైనటువంటి కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతున్నది ఏంటంటే, మీరు చాలామందికి చాలా వాగ్దానాలు చేశానంట అన్ని కులాల వాళ్ళకి, ఈ బ్రాహ్మణ కమ్యూనిటీకి భవనం ఇస్తాము, నిర్మాణం చేస్తామని చెప్పి మీరు అన్నారంట. మాకన్నట్టుగా చెప్పరాదాయమని మాకని. బ్రాహ్మణ కమ్యూనిటీ గిట మొన్న సిఎస్ఆర్ ఫండ్ విషయంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న బ్రాహ్మణులందరూ పిలిచినాం, కమిట్మెంట్ ఇచ్చినాం, వాళ్ళకి లెటర్ ఇచ్చినాం. అమీన్పూర్లో 900 గజాలు ఇచ్చినాం, బిల్డింగ్ కట్టిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు, పటాన్చెరు నియోజకవర్గం ఒక ఎత్తు అన్న విషయం గూడెం మహిపాల్ రెడ్డి గారి పేరు వింటేనే 2 రాష్ట్రాల్లో ఆయనకు తెలియనటువంటి గ్రామం లేదు, తెలియనటువంటి జిల్లా లేదు. కాబట్టి గూడెం మహిపాల్ రెడ్డి గారితో, ఎమ్మెల్యే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మనకు ఇవ్వడం, ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి సిఎస్ఆర్ 100 కోట్ల సిఎస్ఆర్ నిధుల హాస్పిటల్ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో తొందరలో హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడానికి తన వంతు కృషిగా చేస్తానని చెప్పి అన్నారు. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి సాలిడ్ టీవీ, కస్బా న్యూస్.